ఉందో ఇంకా కొందరి రైతాంగంలో రైతు భరోసాకు సంబంధించి స్పష్టంగా ఎవరికి ఎన్ని ఎకరాలున్నా అందరికీ కూడా రైతు భరోసా ఈ నెలాఖరు అంటే మార్చి 31 లోపున ఆ రైతు భరోసా కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మూడవది 2 లక్షల రుణమాఫీ అనేది స్పష్టంగా కుటుంబానికి 2 లక్షల లోపల రుణం ఏదైతే ఉందో అది కూడా డిసెంబర్ 7, 2023 అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి వాళ్ళందరికీ కూడా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు అంటే కుటుంబానికి కలిపి అసలు వడ్డీ కలిపి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కూడా సుమారుగా 22,000 కోట్ల రూపాయలతోటి మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున అంటే సుమారుగా 175 కోట్లు అయితే అనుకుంటా. సో ప్రతి నియోజకవర్గానికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రం అప్పుల పాలైన నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది. అయినా కూడా ఇవన్నీ నానా తంటాలు పడి అవస్థపడి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రతి అంశాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక్క మాటలో అందరికీ అర్థం కావాలంటే వాస్తవాలు తెలియాలి కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులపైన చెల్లిస్తున్న వడ్డీ కేవలం నెలకు 600 కోట్ల రూపాయలండి. ఈ రోజున 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమాని నెలకు 6,500 కోట్ల రూపాయలు కిస్తులు కట్టాల్సి వస్తాం. అంటే 10 అంతలు పెరిగింది. అంటే సంవత్సరానికి సుమారుగా 70-75,000 కోట్ల రూపాయలు. అంటే మోయలేని భారం. ఒక మాట చెప్పాలంటే గత ప్రభుత్వం చిప్ప చేతికిచ్చిపోయింది. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇలా ఈ వడ్డీలు కట్టడానికి కూడా మళ్ళీ అప్పు చేసి వడ్డీ కట్టాల్సి వస్తాం. ఈ 14 మాసాల్లో సుమారుగా 70-75,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ద్వారా తెచ్చుకున్న అప్పుకు వడ్డీ కట్టడం జరిగింది. అప్పు తెచ్చి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వ పరిపాలన ఎంతో గొప్ప ఉందో గొప్ప మాటలు చెప్పిండ్రు. భారతదేశానికి ఆదర్శమని ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు సుమారుగా 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు అయితే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన చేస్తే బీఆర్ఎస్ పార్టీ సుమారుగా అన్నీ కలిపి 8 లక్షల కోట్లు. అంటే భూమికి ఆకాశం అంత వ్యత్యాసం ఉంది గత 64 సంవత్సరాల పరిపాలనతో గడిచిన 10 సంవత్సరాల పరిపాలన. అందుకనే ప్రజలు కూడా ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించడం జరిగింది. సో చెప్పిన ప్రతి మాట కూడా ఈ ప్రభుత్వం ఎన్ని నిలబెట్టే కార్యం చేస్తూ ఉంది. రెండవదిగా